గన్నవరంలో అక్రమాలు అరాచకాలతో ప్రజలను వేధించిన అక్రమార్కులు మాత్రమే జైలుకు వెళ్లారని, అమాయకులపై ఒక కేసు కూడా పెట్టలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా స్పష్టం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్పై అక్రమ కేసులు పెట్టారంటూ జెడ్పీటీసీ రాణి చేసిన ఆరోపణలను దొంతు చిన్ని ఖండించారు. గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రోద్బలంతో వైసీపీ గూండాలు తన ఇంటిపై దాడి చేసి తన కారును తగలబెట్టారని తెలిపారు. అనంతరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు అక్కడ వాహనాలను తగలబెట్టిన సంగతి గన్నవరంలో ప్రజలందరూ చూశారని గుర్తు చేశారు. అవాక్కులు చవాక్కులతో ప్రజల్ని తప్పుదారి పట్టించడం తగదని జెడ్పీటీసీకి హితవు పలికారు. ముందుగా గన్నవరం నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ విధ్వంసాలకి అడ్డాగా మారిన రాష్ట్రాన్ని వికాసం వైపు పరుగులు పెట్టిస్తూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా గత ఏడాది కాలం నుంచి కూడా పనిచేస్తూ ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలతో మమేకం అవుతూ విజన్ 2029 ప్రణాళికని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రణాళికను ఒకటి పెట్టుకొని ఆ ప్రణాళికకి అనుగుణంగా అనునిత్యం కూడా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి మన గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు. ఇది ఇలా ఉండగా చాలామంది వైసీపీ నేతలు మాట్లాడే మాటలు మేనిఫెస్టో అమలుపరచట్లేదు, వెన్నుపోటుదారులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కట్టడాలను అక్రమంగా కూల్చేస్తున్నారు. ఇవి ఇలా కనుక జెడ్పీటీసీ అనిపించడానికి చెప్పేది ఏంటంటే ఆలోచించి మాట్లాడు. సవాలిసత్వం అనేది ఈ స్థాయి దగ్గర మాటని మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అది చేయవాకు. ఏదైనా ప్రశ్న మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతిదాని దగ్గర సాక్ష్యం ఉందిరా, చూపిస్తా. పలందానిది ప్రైవేట్ స్థలం, అది హైవేది ఎంకరేజ్మెంట్లో పోయింది. దాని సాక్ష్యం దగ్గర కూర్చుని మాట్లాడుకుందాం. పలందాని మొక్కలు నరకలా, పలందాని తోటలో మేము ఎవరు కబ్జా చేసుకోవాలా. నీకు ఏ షాపు కంప్లైంట్ ఇచ్చారో ఒకరిని తీసుకురా నా దగ్గరికి. మాకు షాపు చూపించలేదని చెప్తే నేను కట్టుబడి ఉంటా దానికి. వాళ్ళకి ఎమ్మడే షాప్ ఇప్పిద్దాం. ఇలాంటి ఆరోపణలు మొన్న కూడా మాజీ మినిస్టర్ గన్నవరంలో ఆఫీస్ ఓపెనింగ్ వచ్చి పిచ్చ మాటలన్నీ మాట్లాడాడు. పిచ్చ మాటలు ఏంటి? మేము కక్ష సాధించారు. ఏంటి కక్ష సాధించారు? కక్ష సాధించారు ఏంటి? రెడ్ బుక్లో